త్వరగా అటు కూడా వీడియో చేసుకుందాంలే అని తీస్తున్నా తీస్తున్నా. అయిపోయింది బతికి అయిపోయింది నీకు కొత్తలే ఈ రోజంతా. మీదే ఊరు? దించినపాడు. మీ పేరు? తోటకూర ఆదిశాసయ్య. తోటకూర ఆదిశాసయ్య. మీ ఇల్లు ఎక్కడ? దించినపాడులోనే. దింతినపాడులోనేనా? సరే, మరి మన వాళ్ళు ఎవరైనా వస్తే ఏం చేస్తారు? ఫుడ్ పెడతారా? అన్నానికి ఈ రోజులు కరువు. అన్నానికి ఏం కరువు అంటారా? అన్నానికి ఈ రోజులు పెట్టేదైన వాళ్ళు కాదుగా. అప్పుడు రోజుల్లో పేదరికం, ఇప్పుడు కాస్త ఇంప్రూవ్మెంట్. ఎప్పుడు 2004 కాడి నుంచి 20 సంవత్సరాల్లో కాస్త ఇంప్రూవ్మెంట్ అయ్యి ఎవరు అంత పేదరికంగా పోట్ల రూపాయలు లెక్క చేయట్లేదు. ఎవరు తెచ్చుకుందాం, తిందాం, పని చేద్దాం అనే పనిలో వెళ్ళిపోతుంది. అదే ఇదివరకు అయితే దాపెట్టుకుందాము పిల్లలకి అట్లా ఉండేది. 2004 కానికి మారిపోయింది. సో అది 2004 దగ్గర నుంచి చేంజ్ అయిపోయింది. మన ఫారెన్ లో ఎలా ఉందో ఈడ కూడా అలాగే ఉందన్నమాట. ఫారెన్ లో కూడా అంతే. మన 5 రోజులు పని ఫారెన్ లో ఎలా ఉండిద్దంటే 5 రోజులు పని చేస్తారు, 6వ రోజు వెళ్ళి పని చేసిన డబ్బులు మొత్తం వదిలిస్తారు. వాళ్ళకి ఏంటంటే గంటలు లెక్కనిస్తారు కదా డబ్బులు. ఆ లెక్క ఇప్పుడు మారింది మొత్తం. జనాలే మారిపోయారు మొత్తం పని చేయటం. అవును, ఆ రకంగా మళ్ళీ ఎంజాయ్ చేయటం, మొత్తం ఎంజాయ్ చేయటం. మొత్తం కరెంట్ ఉండేది కాదు. నాకు తెలిసి 88, 89 నేను చిన్నపిల్లడప్పుడు బడికి పోయేటప్పుడే పొయ్యి కింద మంట వేసుకుంటా చదువుకునే వాళ్ళని. కరెంట్ తక్కువ. ఇప్పుడు అసలు కరెంట్ 24 గంటలు వస్తానే ఉంటుంది. నైస్ ఇంప్రూవ్మెంట్. అదే మనకి మారుతా ఉంటది కదా. సో బాబాయ్, మీకు పిజ్జాలు, బర్గర్లు, KFCలు ఇవన్నీ తెలుసా? తిన్నావు ఎప్పుడైనా? పిజ్జాలు, బర్గర్, KFC నేనయ్యా తక్కువ. మీ పిల్లలు ఏం చేసేవాళ్ళు? ఏం చేస్తున్నారు? ఒక అమ్మాయి పెళ్లి అయిపోయింది. అబ్బాయి కావాలి. ఏం చదువుకున్నాడు? ITI ఎలక్ట్రీషియన్. అబ్బో, ITI ఎలక్ట్రీషియన్ చదివాడు. మరి తేడా తీసుకురారా? KFCలని, పిజ్జాలని తీసుకురారా ఇంటికి? మామూలుగా ఇటు సైడ్ ఫుడ్ ఎట్లా ఉండదు అంటే హోటల్లో తీసుకొని రావటమే కానీ అటు హైదరాబాద్ అటు ఉన్నట్టు, గుంటూరు, విజయవాడ ఉన్నట్టు ఉండదు. అవునా? ఇక్కడ అసలు KFC లేవా? ఇక్కడ KFCలు ఏం ఉండవు. అయ్యే ఉండవా? మీకు తెలుసా మామూలుగా ఉంటాయి అని చెప్పేసి తెలుసా? నేను టీవీలో అడ్వర్టైజ్మెంట్ లో బెంగళూరులో చూసాను. బెంగళూరులో చూసారా? బెంగళూరు వెళ్ళొచ్చారా? ఓకే. గుంటూరు వచ్చారా ఎప్పుడైనా? గుంటూరు ఎందుకు రాను? వారానికి 3 సార్లు. వారానికి 3 సార్లు వస్తారా? అదే గుంటూరు వచ్చేస్తారంట. మరి మామూలుగా ఉండదు. మంచిగా చూసుకోండి వచ్చినప్పుడు మన వాళ్ళు. ఇంకేంటి బాబాయ్ సంగతులు? నువ్వు అడిగిన దానికే చెప్పా. తిన్నారా? భోజనం అయిందా? వెళ్ళాలా? మరి ఏంది ఇక్కడ ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని చిల్ అవుతున్నారా? ఫంక్షన్ ఉందా? టైం కాలేదు కానీ ఆపుకొని కూర్చున్నాం. బాగుంది ప్రశాంతంగా. అటువైపు గుంటూరు అయితే ఎండలు, ఇక్కడైతే చెట్లు అన్నీ ఉన్నాయి, అక్కడైతే అవి కూడా లేవు. అమ్మం గాలి వస్తుందని లాపుకొని కూర్చున్నాం. అవును, బాగుంది. ఇంకా నేను కూడా మిమ్మల్ని చూసా ఇటు వచ్చా. లేకపోతే అటుండి అటే పోయేవాడిని. అసలు ఎటు వెళ్తున్నాను కూడా అర్థం కావట్లా. అంతే కదా బాబాయ్, సిటీ వాళ్ళకన్నా కానీ పల్లెటూళ్ళు కొంచెం మంచిగా మనల్ని చూసుకోవడం కానీ కొత్త బిల్డింగ్ గా ఉంటది. ఎందుకంటే కొత్త ముసలోళ్ళు కదా, కొత్త బిల్డింగ్ గా ఉంటుంది. అమ్మో ఏందో అనుకుంటారు. మేమేమో అనుకుంటా అంటే అయ్యో వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి మాకు సిగ్గు ఉంటది ఏమన్నా మాట్లాడాలన్నా కానీ. ఇప్పుడు మీ ముందంటే కెమెరా పెట్టి మాట్లాడేసా, వచ్చేటప్పుడు చాలా మంది కనిపించారు కానీ వాళ్ళు ఏమనుకుంటారు. ఆ ఫాస్ట్ కల్చర్ ఇంకా రాలేదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ వ్లాగర్స్ వీళ్ళందరూ రాలేదు ఇంకా. నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ పేజెస్ వ్లాగర్స్ చిలకలూరుపేటలో కూడా పెట్టేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. చాలా బాగుంది. ఇలాంటి బాబాయ్ని మీరు ఇంటర్వ్యూ చేస్తే ఏమవుతుంది అంటే, ఇంటర్వ్యూ కాదులే జస్ట్ ఇంటరాక్షన్ చేస్తే ఏమవుతుంది అంటే, పాతకాలంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి బాబాయ్ అయితే అంత క్లియర్గా చెప్పిండు. సో అప్పుడులో కరెంట్ కూడా లేదంట, మనకు అవన్నీ తెలియదు. మనకు వచ్చిన దగ్గర నుండి ఇప్పుడున్న పిల్లలు ఎట్లున్నారు? ఇప్పుడు అంతా చదువు. ఇంకా చిన్న పిల్లలు ఎట్లున్నారు? ఫోన్లు, 24 గంటలు ఫోన్లు, యూట్యూబ్. ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల లోపల పిల్లలకి అందరికి ఫోన్లు అట్రాక్ట్ అయ్యారు. ఫోన్ లేకపోతే వాళ్ళు అసలు ముద్ద దిగదు. 5 కాడి నుంచి పైకి వచ్చిన వాళ్ళు మొత్తం చదువుల మీద పడ్డారు. అది సో అది చిన్న పిల్లలు కూడా ఫోన్ లేదే ముద్ద దిగదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏడుతున్నారని ఫోన్లు ఎత్తున్నారు. ఇంతకు ముందు బొమ్మలు ఇచ్చేవాళ్ళు. అవును. వీళ్ళు ఏంటి ఫోన్లు ఎత్తున్నారు, దానికే ఇది అవుతున్నారు. దాని వల్ల ఏమైతుందంటే కళ్ళకు ప్రమాదం భవిష్యత్తులో. అవును, చాలా ఇబ్బంది. నాకు కూడా ఇబ్బంది, అందుకే స్పెట్స్ పెట్టుకున్నా. దీని వెనక సైడ్ స్పెట్స్ ఉన్నాయి. ఫోన్ లో నేను కూడా ఎక్కువ చేసి ఇదిగో ఇలాంటి వీడియోస్ చేసి నాకు కళ్ళు దెబ్బతిన్నాయి అన్నమాట. ఇక్కడికి బ్రో మనకి ఇందాక కనిపించాడు కదా, మనకు అడ్రస్ చెప్పాడు. బ్రో అయితే చిల్ అవుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో. బ్రో మీ పేర్లేంది బ్రో?
చరణ్ సమీర్ అంట బ్రో, ఏదో దాచి పెడుతున్నాడు, సౌండ్ అయితే వినిపించింది నాకు. బీర్లు అంట, ఏం చల్లగా వెళ్ళి ఇంకా చెప్తా చల్లగా చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేస్తారా? లోపలికి వెళ్ళిపోతాం. అట్లా లోపలికి వెళ్ళిపోతారా? ఎవరిని ఇబ్బంది పెట్టరు కదా తాగేసిన తర్వాత. అసలు ఎవరు ఉంటారు అటు? ఏదో నాలాంటి ఎవడో వీడియో పట్టుకొని వచ్చిండు అనుకో, అట్లేముండదా? నైస్ బ్రో, చిల్లా ఉండి అయితే. ఏరి మన వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు? అటువైపు వెళ్ళిపోయి తాగుతున్నారు. ఇంకా వీళ్ళని ఏదైనా గుడి చెప్పు అన్న అడిగా మన వాళ్ళని, ఏదైనా గుడి చెప్పు కనీసం చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే మేము ముస్లిమ్స్ అన్న గుళ్ళు మాకు తెలియదు అన్నారు. గుడి అంటే ఇటు పోతే ఈ రోడ్డును పోయినాక ఏలూరు వచ్చింది, అటు పోయాం అనుకో అమ్మవారి గుడి, సాయిబాబా గుడి ఉంది మానకొండరపాలెం. ఆ గుడి చాలా ఫేమస్. సరే ఆ గుడి చూసుకొని వస్తా అయితే. సరే బాబాయ్, బాయ్ మరి. గాయస్, అది మన వాళ్ళు అయితే చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు చూసారా. ఇంకంతే, ఇంకా మనకేంటంటే సిగ్గు వదిలేసి వీడియోలు చేసుకుంటూ పోవడమే, ఏముండదు. ఫస్ట్ లాగే కదా అని చెప్పేసి భయపడతా ఉండక్కర్లా, వెళ్ళిపోవడమే, గో విత్ ఫ్లో. అండ్ జాగ్రత్త ఫ్రెండ్స్, ఇక్కడ మన వాళ్ళు అంటే తాగేసిన తర్వాత ఏదన్నా ఎక్కింది అనుకో అప్పుడు వేరే కథ అనేది, అది మనం ఆపలేము. మన వాళ్ళు అయితే కొంచెం మంచి వాళ్ళలాగే ఉన్నారులే, ఇబ్బంది ఏమి ఉండదు మన వాళ్ళతో. అంటే మిగతా వాళ్ళు అందరూ ఒక రకంగా ఉంటారుగా. సో రిమైనింగ్ పీపుల్ గురించి నేనైతే చెప్తా ఉన్నా. సో మీరేటన్నా ఇట్లా ఒంటరిగా వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి, దేనికి భయపడకుండా. అంటే లైక్ సగం భయమే చంపేసిద్ది జనాల్ని, భయపడకుండా. అంటే నేను చెప్తాను చూడండి భయాల గురించి, అట్లా ఉంటుంది మరి మనతోని. రోడ్లు చూడండి అసలు ఎట్లున్నాయో, అంటే వీటిలో ఉండి పాములు వస్తాయో లేకపోతే ఏం వస్తాయో తెలియదు. మళ్ళీ మనం వెళ్ళాలంటే కానీ సెంటర్కి వెళ్ళాలంటే మళ్ళీ మొత్తం వెనక్కి తిరుగుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి ఇటువైపుకి. ముందైతే చెట్టు ఉంది, కొంచెం చూసుకొని ఒకసారి చూద్దాం ఎట్లా ఉండిద్దో ఏందో. గైస్, మీకు ఈ వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. సో మీకు ఇంకా మోర్ వీడియోస్ ఇలాగే లెంతీ వీడియోస్ కావాలనుకుంటే కన్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ SCMJ Vlogs. ఇలాగే మనం పల్లెటూరు వాళ్ళతో మాట్లాడుతుంటే కొంచెం ఏదో తెలియని ఆనందం ఒకటి వస్తుంది. ఎందుకో చాలా బాగుంటుంది పల్లెటూరు వాతావరణం మన సిటీ దాంతో పోల్చుకుంటే. అంటే నాకు పర్సనల్గా, మిగతా వాళ్ళకి మేబీ సిటీలో అంటే మనకి సౌకర్యాలు బాగుంటాయి కాబట్టి మేబీ అది నచ్చచ్చు. నాకైతే కొంచెం పల్లెటూరు వాతావరణం అయితే బాగా నచ్చిద్ది. అలాగే మార్నింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇలాంటి వీడియోస్ అంటే ఇలాగే ఇంటరాక్ట్ అవుదాం ఇంకా పల్లెటూరు వాళ్ళతో. వాళ్ళకి పాపం అమాయకత్వం, వాళ్ళకి తెలియకుండా KFC అంటే ఏందో తెలియదు, పిజ్జా అంటే ఏందో తెలియదు, వాళ్ళు ఇప్పుడు దాకా టేస్ట్ చేయలేదు. మనం ఏంటంటే KFC కానీ ఏదన్నా పిజ్జా కానీ తీసుకొని మనం పల్లెటూరు అంటే నార్మల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇచ్చి వాళ్ళ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం మన ఫర్దర్ వీడియోస్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ SCMJ Vlogs. అలాగే ఈ వీడియోని షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఉంటా, బాయ్, జై హింద్.